తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, వారాహి అమ్మవారి నవరాత్రులన్నీ పూజ చేసుకున్న తర్వాత ఆఖరి రోజు 10వ రోజు కూడా చక్కగా పూజ చేసుకుని 11వ రోజు నుంచి ఇంకా అమ్మవారి ఇంట్లో ఉండొచ్చో ఉండకూడదో, ఉగ్రదేవత కదా ఎంతైనా, తీసుకువెళ్ళి దేవాలయం దగ్గర పెట్టేద్దామని ఇలా చాలా మంది ఆ ఫోటోలు, ఆ చిన్ని విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్లి గుళ్ళ దగ్గర పెట్టేస్తూ ఉన్నారండి. ఇలా చెయ్యొచ్చా? చేయటం ఎంతవరకు సమంజసం? అసలు ఇంట్లో ఉండొచ్చా ఫోటో? అంటే ఎక్కడ పెట్టుకోవాలి? పూజా మందిరంలో కాకపోయినా ఇలా హాల్లో కానీ, లేకపోతే అందరి చూసే చోట ఇలా ఎక్కడైనా పెట్టుకోవచ్చా అసలు వారాహి అమ్మవారి ఫోటో? మంచి ప్రశ్న అడిగారు. విశేష దినాలు ఉన్నాయి. ఇప్పుడు గణపతి నవరాత్రులు వస్తాయి. ఆ 9 రోజులు హీరో ఎవరు? గణపతి. ఆయనకి విశేషంగా పూజ చేస్తాం. అప్పుడు చేసిన ఉండ్రాళ్ళు అన్ని రోజు చేయం కదా. మరి గణపతిని ఎందుకు బయట పెట్టలేదు? రోజు చేయాలేమో అని గణపతిని ఉంచుకుంటాం. అప్పుడు నేను ఉండ్రాళ్ళు పెట్టాం, పాలవెల్లి కట్టాం, అన్నీ చేస్తున్నాం. ఆ టైంలో ఆయన శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఫలితం పొందడం కోసం చేశాం. సో వారాహి అన్న దేవత ఫోటోల్లోనే పెట్టుకోమంటాం. మా పీఠాల్లో అయితే విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు డెఫినెట్గా మీకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పెట్టుకున్నా తప్పు లేదు. ఫోటోలు ఉన్నప్పుడు మంచి సలహా మీరే చెప్పేశారు. ఆ ఫోటోల్ని పూజ అయిపోయాక మీకు అంతగా ఫోటో అక్కడే ఉంటే అక్కడే ఉంది, దూపం చూపించాలి అని మనసు పీకుతూ ఉంటే ఆ ఫోటోని లివింగ్ రూమ్, అందరూ వస్తారు కూర్చుంటారు కదా, ఆ రూమ్లో పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఆవిడ నెగటివిటీని అబ్జర్వ్ చేస్తుంది కదా. మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి భావంతో ఎప్పుడు ఉంటారని అనుకోవడానికి లేదు. బాగా కొంచెం బాగా డ్రెస్ చేసుకుంటే బాగా డబ్బులు ఎంత అందంగా ఉన్నారో అని ఒక ఈర్ష్య వస్తుంది. వచ్చిందంటే మన ఇంటికి ఎఫెక్ట్ వస్తుంది. మన వాళ్ళే కంట్రోల్ చేయలేం, మనుషులే కదండి. మనకి ఇంకోళ్ళింటికి వస్తే మనకి రావచ్చు. అలాంటప్పుడు ఈ వారాహి అన్న దేవత అది అబ్జర్వ్ చేసి వస్తుంది. వాయుమండలంలో ఎప్పుడైనా నెగటివిటీ వస్తే దాన్ని అబ్జర్వ్ చేయడానికి వారాహి ఫోటో బాగా ఉపయోగపడుతుంది. అంతేగాని ఇవి రోజు పూజ చేయాలి అసలు ఆ ఉద్దేశంతో దేవాలయం దగ్గర పెట్టడం తప్పు. ఎందుకంటే ఓకే, నీ ఇంట్లో ఉంటే నీకు పూజ చేయాలేమో, నీకు చెడు లేకపోతే చెడు జరుగుతుంది. రోడ్డు మీద పడిస్తే దేవాలయం పెడితే దేవాలయానికి చెడు జరిగినా పర్లేదా? తప్పే కదా అది. అది కూడా తప్పు. శివుడి మీద శివుడు పువ్వు ఇస్తే ఆ పువ్వు తీసి ఇక్కడ పెట్టుకోవడానికి మా భయం. ఎందుకంటే శ్మశానంలో ఉన్నారు కదా, ఆయన పెట్టుకోకూడదు. అది తీసుకొని నంది మీద పెట్టేస్తారు. వాడు భస్మం అయిపోయినా పర్లేదు మనం. తప్పేనా? ఇది ప్రసాదమే ఏదైనా అంతే. ప్రసాదం ప్రసాదమేనమ్మా. ఇది నేను పెట్టుకోకూడదన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు ఇప్పుడు గుడికి? అసలు మనసులో ఎన్ని అనుమానాలు, సందేహాలతో ఉండిపోతామో, భక్తి అక్కడే అయిపోతున్నాం. సో అది చెవిలో పెట్టుకోవడం, తలలో పెట్టు, అన్ని దేవతలే. శివుడు ఆవిడే, పార్వతి ఆవిడే, లక్ష్మి ఆవిడే. అలాంటి ఏకభావంతో ఉన్నప్పుడు ఇలాంటిది. నంది కూడా ఆవిడే. ఆవిడ తప్పితే ఏకైవాహం జగత్తిత్ర ద్వితీయా కామా పరా అని ఉంటుంది. నేను తప్పితే ఇంకోడెవడు లేడురా. పశ్యత దుష్ట, చూడరా దుష్ట, వీళ్ళందరూ బ్రాహ్మి మాహేశ్వరి వాళ్ళందరూ నేనే అని లోపల తీసేసుకుంటాను. 10వ అధ్యాయంలో చండీ పాఠంలో. అంచేత ఈ అనుమానాలు అజ్ఞానం నుండి బయటపడినప్పుడు మనకి ఇలా ఫోటోలు బయట పెట్టేయాలి. ఏదో ఆ యంత్రం రాగానే ఏదో ఉద్యోగం పోతుంది అనుకోండి, ఆ యంత్రం తీసుకెళ్ళి మనం ఏమైనా క్షుద్ర యంత్రాలు పెట్టుకున్నావా? పెట్టుకునేది ఏంటి? శ్రీ యంత్రం లేదా వారాహి అమ్మవారు. సో అంచేత అవన్నీ అజ్ఞానంతో చేసే పనులు, అలాంటివి చెయ్యకూడదు అసలు. మీరన్నట్లు లివింగ్ రూమ్లో పెట్టుకుని పూజ కూడా చేయక్కర్లేదు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిష్ఠిత. మీ ఛానల్లోనే ఒకసారి చెప్పాను, పూజ గదిలో అందరినీ ఇరికించి పెట్టి ఒక స్టోర్ రూమ్ లా తయారు చేయకండి. వాళ్ళకి ఊపిరాడాలి. చెప్పాను, గుర్తుందా? ఆ ఒక్కొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి మీ అబ్బాయిల రూమ్ లో ఒకటి, అమ్మాయిల రూమ్ లో ఒకటి, కిచెన్ లో ఒకటి, అలా అలా డిస్ట్రిబ్యూట్ చేయండి. వీలుంటే రోజు ఒక పువ్వు పెట్టండి అక్కడ. మెయిన్ పూజ ఇక్కడే చేయండి, అన్నీ ఆవిడకే వెళ్తాయి. ఈ నమ్మకం నాకు ఉండాలి. అక్కడ నుండి నా సగం జీవితం
ధూపం ఇలా చూపించడం, ఇలా చూపించడం, ఇలా చూపించడం, పువ్వులు పెట్టి ఆ పువ్వు తీయడం, ఈ పువ్వు తీయడం, దీంతో నాకు టైం వేస్ట్ అయిపోయింది. సో డిస్ట్రిబ్యూట్ చేసి ఒకే విగ్రహం, ఒక దీపం ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఒక నాదం, తంబూర శృతి పెట్టుకుంటే అప్పుడు పూజ గది అంటే ఏమిటో మనకు నిజంగా అర్థమవుతుంది. అంచేత వారాహి నవరాత్రులు చెప్పేం కదా అని చెప్పేసి ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ 10వ రోజు గుళ్ళదే పెట్టి ఆ గుళ్ళ వాళ్ళంతా మన ఇద్దరి మీద పడతారు వాళ్ళు. అంచేత ఆ ప్రభావం మాకు రానివ్వకండి, ఏదో మంచి చెప్పడానికి ట్రై చేస్తున్నా కనుక మీ ఇంట్లోనే పెట్టుకుని లివింగ్ రూమ్ లో పెట్టుకుంటే బాగా పనిచేస్తుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రం.